IVF సెంటర్స్ ఎక్కువైపోయాయి. పెళ్ళైన తర్వాత ఒక 2-3 నెలలు చూస్తారు, పిల్లలు పుట్టలేదంటే IVFకి వెళ్ళిపోతున్నారు. సార్ అలా కాకుండా IVF చేయించుకోకుండా మనం IVF ముందు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ అవేర్నెస్ ఎక్కువ అయిపోయి డైరెక్ట్ IVFకి వెళ్ళటం ఎక్కువ చూస్తున్నాం. 1 ఇయర్ పాటు ఏ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ అమ్మాయికి ఓలేషన్ టైము గైనిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చెప్తారు, లేదా ఇప్పుడు మీకు తెలుసుగా మన గూగుల్లో చూసి పీరియడ్ డే 1 అని చెప్తే ఎప్పుడో చెప్తున్నది. దాని ప్రకారం చక్కగా సెక్షువల్ లైఫ్ బాగుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నిజంగానే మీ కెరీర్ వల్ల మీరు లేట్ అయింది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. మీ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ చక్కగా ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే, ఇప్పుడు స్పర్మ్ టెస్ట్ బాగున్నప్పుడు సైమల్టేనియస్గా చాలా మంది మనం మిస్టేక్ అయ్యేది, సో ఫర్టిలిటీ రావట్లేదు కదా, అమ్మాయిని ఫస్ట్ చూపిద్దాం, PCOS 3 monthsలో అయిపోతుంది, విచ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఇద్దరు సైమల్టేనియస్గా చూపించుకుంటూ స్పర్మ్ క్వాలిటీ బాగుంటే ఏ IVF సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కేసెస్లో తప్పక IVF వెళ్ళాల్సిన కొన్ని కేసెస్ ఉంటాయి. అవేంటంటే, అబ్బాయిల కొందరికి టెస్టిస్లో స్పర్మ్ పుట్టిన తర్వాత వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్ ద్వారా అది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు జెనెటికల్గానే వ్యాస్ స్ట్రక్చర్ ఉండదు. సో ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. డైరెక్ట్ టెస్టిస్ నుంచి టీసా సింపుల్ నీడిల్ ప్రొసీజర్ ద్వారా మేము స్పర్మ్ రిట్రైవ్ చేస్తే దాన్ని IVF పద్ధతిలో ఈ ఎగ్తో మిక్సప్ చేసి చేయడము, ఈ కేటగిరీ వాళ్ళు తప్పక వెళ్ళాలి. రెండవది, అమ్మాయికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ వేరే కారణాల చేత ట్యూబ్స్ బ్లాక్ అయింటాయి, ఆ క్రమం ఉన్న వాళ్ళకు కూడా కొంచెం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం. బోత్ అమ్మాయి అబ్బాయి ఉండే కామన్ ఏమంటే, ఇంట్లో వాళ్ళకి ఏదో జెనెటికల్ ఇష్యూస్ ఉండి జెనెటికల్గా ప్రాబ్లం వస్తాయనుకున్నప్పుడు ప్రీ జెనెటికల్ టెస్టింగ్ అని చేసి ఫ్యూచర్లో చక్కగా ఎంబ్రియో ఏర్పడిన తర్వాత టెస్ట్ చేయించుకొని ముందరికి వెళ్ళడం కరెక్ట్. కానీ వెళ్ళిపోతాంలే అనుకోవడం కరెక్ట్ వే అనేది కాదు యాక్చువల్గా.